హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం అయితే బీరంగూడ లొకేషన్లో అయితే ఉన్నాం. సో చాలామంది అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో బీరంగూడ ఖమ్మానికి మనకి రోడ్డు కనెక్టివిటీ ఉన్న ఏరియాలోని ప్రాపర్టీస్ అయితే అడుగుతున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 2 acresలోని ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. టోటల్గా ఈ లొకేషన్లో మనకి 40 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి మ్యాక్సిమం అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయి కేవలం ఒక 10 to 12 మాత్రమే మనకి అవైలబిలిటీలు అయితే ఉన్నాయి. సో మనకి ఈరోజు ఈ వీడియోలో మనకి కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మీ లొకేషన్ అయితే కంప్లీట్గా చూడండి. ఇది సరౌండింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా మీకు అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, నవ్య హోమ్స్, ప్రణవ్ హోమ్స్. అలాగే మనం చూసుకుంటే కనుక మీరు అక్కడ రోడ్ చూడండి. అది ఆ రోడ్ అనేది చూసుకున్నారు కదా, ఆ రోడ్ చూసుకుంటే మీకు అది ఆ రోడ్ మీకు అమీన్పూర్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో అక్కడ అమీన్పూర్ నుంచి మీరు అక్కడ చందానగర్ కానీ BHL కానీ 15 minutesలో మీరు అయితే రీచ్ అవ్వచ్చు. సో మీకు అక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే కనుక మీరు బీరంగూడ రోడ్ అయితే టచ్ అవుతుంది. సో మీకు అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక మీకు అమీన్పూర్ రోడ్ అయితే టచ్ అవుతుంది. సో ఇది చాలా ప్రైమ్ లొకేషన్ ప్రజెంట్ చూసుకుంటే ఏరియాకి. సో ప్రజెంట్ అయితే మీరు 157 square yards యొక్క హౌస్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు. సో చూడొచ్చు, ఇదంతా మీకు హౌస్ ఎలివేషన్ ఇది. సో టోటల్గా మనకి ఏంటంటే రోడ్ ఫేసింగ్లోనే ఇక్కడ మనకి 2 ఇండిపెండెంట్ హౌసెస్ రెడీగా ఉన్నాయి. దాని పక్కన చూసుకుంటే మనకి ఇంకా ఓపెన్ ప్లాట్స్లో హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. ఏరియా కూడా చూడండి, మనకి ఎగ్జాక్ట్గా AR బృందావన్ కాలనీకి పక్కనే మనకి ఈ వెంచర్ అయితే వచ్చింది. సో బీరంగూడ ఖమ్మం నుంచి కేవలం మీకు 4 kilometer డిస్టెన్స్ మాత్రమే వస్తుంది. సో చూడొచ్చు ఏరియా కూడా. సో టోటల్గా మనకి ఇది 2 acres ప్రాజెక్టు. సో మనకి కొన్ని ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేసు ఎవరైనా సరే హౌస్ కాకుండా విల్లా కావాలంటే విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకైతే కవర్ చేస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీరు చూడొచ్చు, ఇక్కడ ఇదంతా మనకి AR బృందావన్ కాలనీ. సో ఎగ్జాక్ట్గా కాలనీకి పక్కన మనకి ఈ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేస్తున్నారు. సో చూడొచ్చు, ఇదంతా మీకు ఫస్ట్ ఫ్లోర్లోని ఇదంతా మనకి బాల్కనీ వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా మనకి టేక్ వుడ్ డోర్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి గ్రిల్స్ వస్తాయి, దీనికి మనకి గ్లాస్ డోర్స్ కూడా వస్తాయి. అలాగే ఇక్కడ మనకి బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ అయితే వస్తుంది. సో చూడొచ్చు మీరు క్లియర్గా వీడియోలో అయితే. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం లివింగ్ స్పేస్లో అయితే ఉన్నాం. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 157 square yards ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. సో చూడొచ్చు మీరు అంతా కూడా మనకి లివింగ్ స్పేస్ ఉంది, మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో దీంట్లో కూడా మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ కంప్లీట్గా కవర్ చేశారు. సో మనకు 157 square yards కాబట్టి ఈస్ట్ ఫేసింగ్. మనకి వాస్తుపరంగా కూడా చూసుకుంటే ఇక్కడ మనకు ఒక విండో అయితే రావడం జరిగింది, నార్త్ ఎంట్రన్స్. సో ఇక్కడ చూస్తే అంతా మీకు సెట్ బ్యాక్ ఏరియా, దాంతోపాటు మీకు లాస్ట్లో చూసుకుంటే మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే కనుక మనకి ఇదంతా మనకి టీవీ యూనిట్ స్పేస్ ఇది. సో మనకి ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్ కేసు మనకి ఇక్కడ టీవీ అయితే ఫిట్ చేసుకొని మనకి ఏదైనా ఐటమ్స్ పెట్టుకుంటే కనుక మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది. సో దీంట్లో మనకి కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అయితే కవర్ చేశారు. సో మనకి హౌస్ అనేది మనకి ఎండింగ్ స్టేజ్లో ఉంది. మనకి మ్యాక్సిమం 2 monthsలో కంప్లీట్ అయితే అవుతుంది హౌస్ అనేది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా మనకి డైనింగ్ ఏరియా. సో చూడొచ్చు మీరు, ఇదంతా మనకి డైనింగ్ ఏరియా. చూడండి మనకి ఎంత స్పేషియస్గా అయితే ఉందో. సో డైనింగ్ ఏరియా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ అది ప్రొవైడ్ చేశారు. మనకి ఏదైనా క్రాకరీ ఐటమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ మనం స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి చాలా బాగుంటుంది ఇక్కడ. సో చూడొచ్చు మీరు క్లియర్గా వీడియోలో. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా మనకి ఓపెన్ కిచెన్ ఇది. సో చూడొచ్చు ఇదంతా మీకు ఓపెన్ కిచెన్. సో మనకి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి అక్కడ సింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి స్పేస్ అంతా కూడా చూడొచ్చు. ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ కూడా చూడొచ్చు. సో ఇదంతా ఏంటంటే మనకి మ్యాక్సిమం 2 monthsలో మనకి హౌస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ పూజా స్పేస్ అనేది సపరేట్గా అయితే రావడం జరిగింది. చూడొచ్చు మీరు ఇందులోని. సో కిచెన్ పక్కనే మనకి పూజా స్పేస్ అయితే వస్తుంది. సో చాలామంది పూజా స్పేస్ అనేది సపరేట్గా కోరుకుంటారు. సో మీరు ఎగ్జాక్ట్గా చూసుకుంటే కిచెన్ పక్కన మీకు పూజా స్పేస్ వస్తుంది. సో మీరు చూసుకుంటే కిచెన్ నుంచి ప్రజెంట్ ఇక్కడ మీరు డైనింగ్ ఏరియా అయితే చూస్తున్నారు. ఇదంతా కూడా మీకు డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాలో కూడా మనకి మంచిగా స్పేషియస్గా అయితే ఉంది. ఇక్కడ మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అలాగే మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. సో దీంట్లో కూడా మనకి కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో హౌస్ అయితే మనకి 157 square yards ఈస్ట్ ఫేసింగ్, చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో చూడొచ్చు మీరు క్లియర్గా అయితే వీడియోలో. సో ఇందులో అయితే మనకి 2 bedrooms అయితే వచ్చింది. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, అలాగే మనకి ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ అక్కడ వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే కవర్ చేద్దాం. సో చూడండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి ఎంత స్పేషియస్గా అయితే ఉందో. సో చూడొచ్చు మీరు కంప్లీట్గా. సో దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో హౌస్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. సో చూడొచ్చు మనకి మంచి స్పేసెస్గా అయితే వెంటిలేషన్ కూడా విండో అయితే వస్తుంది. ఎలాంటి వెంటిలేషన్ పరంగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక బీరో పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారు. సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా సిమెంట్ ర్యాక్స్. సో వుడ్ వర్క్ చేసుకుంటే కనుక మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది. సో చూడండి మీకు మీద కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. సో దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే మనకి కవర్ చేశారు. డిజైన్ కూడా చాలా బాగుంది. సో చూడొచ్చు మీరు అది. సో దీంతో పాటు మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. సో చూడొచ్చు మీరు ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది. సో మనకి వితిన్ 2 monthsలోనే మనకి వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో ఇప్పుడైతే మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కవర్ చేయబోతున్నాం. సో ఇదంతా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. సో చూడండి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది.
సో దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ మనకి మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో సిమెంట్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి మీద స్పేస్ కూడా ఉంది. సో ఇన్ కేస్ వుడ్ వర్క్ చేసుకుంటే కనుక లుక్ అయితే చాలా బాగుంటుంది. సో దీంతోపాటు మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం మనకు ఒక విండో అయితే ఇచ్చారు. సో వెంటిలేషన్ పరంగా మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో చాలా మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది. సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. సో చూడొచ్చు మీరు ఇది. సో దీంతోపాటు మనకి స్టోరేజ్ కోసం మీద ఒక స్పేస్ అయితే ఇచ్చారు, అది కూడా చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి అయితే మీరు వ్యూ చూస్తున్నారు. సో మీ వ్యూ అయితే చూడొచ్చు. మనకి బాల్కనీ నుంచి మనకి లివింగ్ స్పేస్లో వచ్చే ఎంట్రన్స్, దాని పక్కన మనకి నార్త్ డోర్లోని ఒక డోర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి రైట్ సైడ్ చూడండి, ఇదంతా లివింగ్ స్పేస్, నెక్స్ట్ బాల్కనీ, తర్వాత ఓపెన్ కిచెన్, ఇవన్నీ కూడా మీరు వ్యూ అయితే చాలా చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఉంది. 157 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూసుకుంటే 1.60 అయితే చెప్తున్నారు. మనకి స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. అదే మనకి 157 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే కనుక మనకి 1.55 అయితే చెప్తున్నారు. దాంట్లో కూడా మనకి స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది.